నమస్తే, నేను విశ్వ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీలో అయితే ఫుల్ బిజీగా గడిపేశారు. నిన్న మొత్తం మీద కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారిని అయితే కలవడం జరిగింది. ఈ కలిసినప్పుడు గతంలో మన రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా విడిపోయినప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణగాను అదేవిధంగా ఆంధ్రప్రదేశ్గా విడిపోయినప్పటి నుంచి మనకి ఏవైతే కేంద్రం నుంచి అందాల్సినటువంటి ఫలాలు ఉన్నాయో అవి అందే విధంగా మరోసారి కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారితో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది, చర్చించడం జరిగింది. అందులో భాగంగా మరీ ముఖ్యంగా ఈ మధ్య హాట్ టాపిక్గా ఉన్నటువంటి ఏదైతే కోస్టల్ లైన్ ఉన్నదో, ఎప్పుడైనా అనూహ్యంగా అనుకోకుండా తుఫాన్లు వచ్చినప్పుడు, భారీ వరదలు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ సముద్రం యొక్క తీర ప్రాంత ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ ఊళ్ళు ధ్వంసం అవుతున్నాయి, అక్కడ పశువులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నాయి అని చెప్పి అక్కడ సీవాల్ నిర్మించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము కంకణం కట్టుకున్నది. దానికి సంబంధించినటువంటి ఆ ప్రాజెక్ట్ కోసం సహకారం అందించాలని చెప్పి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు అయితే హోమ్ మినిస్టర్ గారిని అడగడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూడండి. ఉప్పాడ తీరానికి రక్షణ అవసరం, కోత నుంచి రక్షించే ప్రాజెక్టుకు సహకరించండి. అమిత్ షాను కోరిన డిప్యూటీ సీఎం పవన్. ఢిల్లీలో బిజీగా జనసేనాని. అభివృద్ధి, సంక్షేమం, సమస్యలపై సుదీర్ఘ చర్చ, పరిపాలనా సంస్కరణలపై వివరణ. డిప్యూటీ సీఎం జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ హస్తిన పర్యటనలో బిజీగా గడిపారు. కేంద్ర హోం మినిస్టర్ అయినటువంటి అమిత్ షాతో బుధవారం సాయంత్రం సమావేశమయ్యారు. భేటీలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, పరిపాలనాపరమైన సమస్యలు, రాష్ట్ర భద్రతా అంశాలపై సుదీర్ఘ చర్చలు జరిపారు. ముఖ్యంగా విభజన చట్టంలోని హామీల అమలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కేంద్ర ప్రభుత్వం నుండి అందాల్సిన సహకారంపై పవన్ కళ్యాణ్ గారు వివరించారని తెలుస్తోంది. మనకి ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సమయంలో కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు జాతీయ ఉపాధి హామీ పథకం కింద దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఒక సంవత్సరానికి కానీ వచ్చేది, మనందరికీ తెలుసు. అయితే అదే మాత్రం ప్రతి రాష్ట్రానికి ఉపాధి హామీ పథకం కింద వాళ్ళు డబ్బులు పంపిస్తారనమాట కేంద్రానికి సంబంధించినటువంటి బడ్జెట్ నుంచి. అయితే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో ఉపాధి హామీ పథకం కింద ఏడన్నా సీసీ రోడ్లు వేయడం కానీ, గుంతల రోడ్లకి ఆ యొక్క అది క్లియర్ చేయడం కానీ, గుంతల రోడ్లు కనపడకుండా సాఫీగా రోడ్లు ప్రయాణం సాగిపోయే విధంగా ఆ విధంగా చేయడం కానీ ఏది చేయలే. ఆ ఉపాధి హామీ పథకంకి వచ్చేటువంటి నిధులు కూడా అంటే సెంట్రల్ ఏదైతే ముఖ్య ఉద్దేశంతో డబ్బులు ఇస్తుందో దాని కాస్త డీబీటీ ద్వారా ఏ చేసామో మనం పంపించాం కదా, ప్యాలెస్లో ఉన్నామో పబ్జీ ఆడుకున్నాం అనే రకాన ఆ రోజున వాళ్ళు ఏ రోజు అంటే క్షేత్రస్థాయిలో ప్రజలకు అందాల్సినటువంటి ఫలాలు, ఫలితాలు అందే విధంగా వాళ్ళు ఏ రోజు ఆలోచించాల. ఈ రోజు మనం 2,000 వేసాం కదా సరిపోయింది, ఇంకా నెక్స్ట్ నెలలో ఒక 5,000 వేసేచ్చే పలానా పథకం కింద ప్రజలు ఆ చిల్లర తీసుకొని హ్యాపీగా ఉంటారు అని చెప్పి మనకు రానున్న ఎలక్షన్లో ఈ యొక్క డబ్బులకి అలవాటు పడిపోయినప్పుడు మనం ఖచ్చితంగా ఓటేస్తారు. జగనన్న వస్తే అప్పుడప్పుడు ఒక బటన్ అయినా నొక్కేవాడు అని ప్రజలు అనుకుంటారు, అందుకు మనన్న దాటి వేరే పార్టీలు ఓట్లేరని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆలోచన బూమ్రాంగ్ అయింది. అయితే కేంద్రం నుంచి వచ్చేటువంటి ఏ నిధులైనా ప్రతి రూపాయితో సహా ఎక్కడ అవినీతి జరగకుండా, ఎక్కడ చేతులు మారకుండా ఈ రోజున డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, చీఫ్ మినిస్టర్ అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ముఖ్య ఉద్దేశంతో ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం అనేది రియలీ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. అందులో భాగంగా మనం చూసాం ఏదైతే జాతీయ ఉపాధి హామీ పథకం కింద వచ్చేటువంటి నిధుల్ని సీసీ రోడ్లు రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పండుగ అనేటువంటి కార్యక్రమం కోసం గతంలో పవన్ కళ్యాణ్ గారు వెచ్చించినటువంటి 6,300 కోట్ల రూపాయలు వెచ్చించడము, తర్వాత కాలంలో 13,000 కోట్ల రూపాయలు వెచ్చించడము, ఈ సంవత్సరంలో పల్లె పండుగ 2.0 కార్యక్రమంలో ప్రతి మారుమూల గ్రామానికి సీసీ రోడ్లు వేసినటువంటి నైజము, ఆ యొక్క సీను కేవలం పవన్ కళ్యాణ్ గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఆ ఖ్యాతి చెందుతుందని చెప్పి నేనైతే స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. అటువంటి నిధులు ఏదైతే కొద్ది మేర పెండింగ్ బిల్లులు ఉంటాయో అవన్నీ క్లియర్ చేయవలసిందిగా పనిలో పని ఏదైతే కేంద్ర హోంశాఖ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా గారితో చెప్పడం, తద్వారా ఆయన సంబంధిత శాఖలందరికీ మినిస్టర్లతోనూ ఈ మాదిరి ఏపీకి మాదిరి నిధులు విడుదల చేయండి అని చెప్పి ఆయన కూడా పాజిటివ్గా రెస్పాండ్ అవ్వడం జరిగింది. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులతో పాటు రాబోయే రోజుల్లో ప్రభుత్వం చేపట్టబోయే సంక్షేమ పథకాలకు కేంద్రం మద్దతు అవసరమని ఆయన కోరారు. అలాగే తన నియోజకవర్గం పిఠాపురంలోని ఉప్పాడ సముద్ర తీర కోత సమస్యపై ఈ సమావేశంలో ప్రత్యేకంగా చర్చకు వచ్చింది. తీర ప్రాంత ప్రజలకు రక్షణ కోసం ప్రాతిపదిత ఉప్పాడ సీ ప్రొటెక్షన్ వాల్ ప్రాజెక్టును నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ముందు ప్రదర్శించేందుకు అవకాశం కల్పించేందుకు పవన్ కళ్యాణ్ గారు కేంద్ర హోంశాఖ మినిస్టర్కి అయితే కృతజ్ఞతలు తెలిపినారు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పిఠాపురం ప్రజలకు ఆయన మాట ఇచ్చారో
ఆ తీర ప్రాంతం కోతకు గురవుతుందని చెప్పి దానికైతే కేంద్రం సానుకూలంగా స్పందించడం, అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ యొక్క ఏదైతే కమిటీ ఉంటుందో వాళ్ళ ముందు ఎంత మేర తీర కోతకు గురవుతుంది ఇవన్నీ చెప్పేదానికి, డిపిఆర్ చూపించేదానికి, ఇవన్నీ చూపించేదానికి అవకాశం ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారు అయితే హోమ్ మినిస్టర్ గారికి అయితే కృతజ్ఞతలు తెలపడం జరిగింది. ఇంకా ఈ ప్రాజెక్ట్ అమలులోకి వస్తే తీర ప్రాంత గ్రామాలు ఉనికి పొంచి ఉన్న ముప్పు తప్పుతుందని, దీనికి అవసరమైన సాంకేతిక ఆర్థిక సహాయాన్ని త్వరగా అందించాలని చెప్పి ఆయన విన్నవించారు. రాష్ట్రంలోని శాంతి భద్రతల పరిస్థితిని, పరిపాలనా సంస్కరణను అమిత్ షాకు పవన్ కళ్యాణ్ వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉందని, అవసరమైన అన్ని రకాల సహకారాలు అందిస్తామని అమిత్ షా గారు అయితే భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. అజిత్ పవార్ దుర్మరణం అయితే బాధాకరం. ఈ సందర్భంగా సెంట్రల్లో అక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన అనూహ్యంగా అనుకోకుండా నిన్న జరిగినటువంటి దుర్ఘటన ఏదైతే మహారాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి అజిత్ పవార్ గారు దుర్మరణం చెందడం అనేది దానికి కూడా ఆయన సంతాపం తెలపడం జరిగింది. ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు నిరంతరం బిజీగా గడుపుతున్నారు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, గతంలో పవన్ కళ్యాణ్ గారు ఒక్క సీటు గెలిచినటువంటి ఆ సందర్భంలో ఆ సీటు కూడా జనసేన నుంచి వైసీపీ వాళ్ళు లాక్కున్నారు, పెరుక్కున్నారు. ఆ సందర్భాలు దాటి పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి దగ్గర అవుతున్నారనో, బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నారనో, లేదా టీడీపీ బీజేపీ పవన్ కళ్యాణ్ గారు కలుస్తున్నారు, ఇటువంటి ఊహాగానాల కంటే ముందు ఆ సందర్భంగా మనం చూస్తే వైసీపీ సోషల్ మీడియా చూస్తే పవన్ కళ్యాణ్ గారిని ప్రతిరోజు హ్యారాస్మెంట్ చేసేది. ఏమని, మీకు ఢిల్లీకి పిలుపు వచ్చింది పవన్ కళ్యాణ్ గారికి అని ఏడాది ఊహాగానాలు కనిపిస్తే అంత సీన్ ఏం లేదు, అంత కథ ఏం లేదు అనే స్థాయి నుంచి ఈరోజు చూడండి పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ గారితో కూర్చున్నారు. ఇంకా ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ ఉన్నారో నరేంద్ర మోడీ గారికి అత్యంత ప్రీతిపాత్రుల్లో భారతదేశం ఉండే వాళ్ళకల్లా టాప్ 5లో ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, ఒక పక్క నారా లోకేష్ గారు ఉండడం అనేది నిజంగా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం అని నేను చెప్తున్నా. ఎందుకంటే ఒక మహానేత అయినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన ఆంధ్ర రాష్ట్రం వైపు ఆయన చూపించేటువంటి చల్లని చూపులు ఇంకా ఇంకా భవిష్యత్ కాలంలో కూడా అది ఒక ఎక్స్టెండ్ అవుతుంది అని చెప్పి నేనైతే భావిస్తున్నాను. ఫర్ శాంపుల్ సైజ్ ఎగ్జాంపుల్, మొన్న ఇక్కడ మన రాష్ట్రంలో పెట్టినటువంటి యోగాకు సంబంధించినటువంటి వరల్డ్ రికార్డ్ చోటు చేసుకున్నటువంటి దాఖలాలు మనం చూసాం యోగాకు సంబంధించి. దాంట్లో కూడా మన రాష్ట్రం నిర్వహించినటువంటి ఆ కార్యక్రమంలో పలానా 70 కోట్లు 60 కోట్ల దాకా ఖర్చు అయితే ఏకంగా 70% పైన కేంద్రం సబ్సిడీ ఇవ్వడం అనేది నిజంగా గొప్ప సంగతి. ఇలా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం డబుల్ ఇంజిన్ రైలు మాత్రం ముందుకెళ్తాయని చెప్పి నేనైతే భావిస్తున్నా భవిష్యత్ కాలంలో కూడా. ధన్యవాదాలు.